10 నిమిషాల్లో పేగులను క్లీన్ చేసే డ్రింక్స్. పేగులను ఆరోగ్యంగా ఉంచడానికి వీటిని తినాల్సిందే. పేగులను డీటాక్స్ చేసే డ్రింక్స్ ఇవే. నమస్కారం, వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మనం తీసుకునే ఆహారం జీర్ణమైన తర్వాత మన పేగుల గుండా వెళ్తుంది. మన జీర్ణ వ్యవస్థ పేగులు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థ పదార్థాలు అలానే పేరుకుపోతూ ఉంటాయి. జీర్ణక్రియను సరిగ్గా ఉంచడానికి పెద్ద ప్రేగు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే పేగులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. లేకపోతే మలబద్ధకం, కడుపుబ్బరం, అజీర్ణం, అసిడిటీ, పైల్స్, గ్యాస్ ఏర్పడటం, పెద్ద పేగు క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. పెద్ద పేగు శుభ్రంగా ఉంటే అనేక రకాల తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చు. అలాగే మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి మరియు ఆహారంలోని పోషకాలు శరీరం బాగా గ్రహించడానికి పేగులను శుభ్రంగా మరియు బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. పేగులను సహజంగా ఎలా డీటాక్స్ చేసుకోవాలనే విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పెద్ద పేగు ఆరోగ్యానికి మరియు సహజంగా డీటాక్స్ చేసుకోవడం కోసం నీటిని అధికంగా తాగడం మంచిది. ముఖ్యంగా గోరువెచ్చని నీటిని అధికంగా తాగడం వల్ల పేగుల్లో ఉన్న మలం మృదువుగా మారడంలో సహాయపడుతుంది. అలాగే సులభంగా విసర్జన అవ్వడానికి కూడా వీలుగా ఉంటుంది. అంతేకాకుండా పెద్ద పేగు యొక్క శ్లేష్మ పొరను హైడ్రేటెడ్గా ఉంచడానికి సహాయం చేస్తుంది. ఇది సరైన జీర్ణక్రియ మరియు పోషకాల శోషణకు చాలా అవసరం. అందువల్ల ప్రతిరోజు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. పేగులను సహజంగా డీటాక్స్ చేసుకోవడానికి కొన్ని రకాల పళ్ళు కూడా చక్కగా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది యాపిల్. యాపిల్ పళ్ళల్లో సాల్యుబుల్ ఫైబర్ మరియు నీరు పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు గోడలను హైడ్రేటెడ్గా ఉంచుతుంది మరియు వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో సహాయపడుతుంది. ఫలితంగా జీర్ణక్రియ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మలం మరింత సులభంగా విసర్జించడానికి ఉపయోగపడుతుంది. రెండవది అరటిపండు. అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దాంతోపాటు ఇందులో పొటాషియం, విటమిన్లు మరియు ఫోలిక్ యాసిడ్ వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి. పేగుల్లో పేరుకుపోయిన మలినాలను తొలగించేందుకు అరటిపండు చక్కగా సహాయపడుతుంది. పండిన అరటిపండు తినడం వల్ల విరేచనాలు మరియు మలబద్ధకం వంటి కడుపు సమస్యల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. మూడవది పియర్. ఈ పళ్ళలో ప్రీబయోటిక్ ఫైబర్ ఉంటుంది. ఇది పేగులలో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది మరియు పేగు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పియర్లో ఉండే ఫైబర్ పేగులలోని హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. అలాగే ఇది మలాన్ని మృదువుగా చేస్తుంది మరియు పేగు కదలికలకు మెరుగుపరుస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. నాలుగవది అవకాడో. అవకాడోలో యాంటీ ఆక్సిడెంట్లు, గ్లూటాథియోన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగు గోడల యొక్క కణాలను రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అవకాడోలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగులలో వ్యర్థాలను, టాక్సిన్స్ ను తొలగించడానికి దోహదపడుతుంది. అధ్యయనం ప్రకారం అవకాడో రోజు తీసుకోవడం వల్ల గట్ బ్యాక్టీరియాపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఇక చివరగా స్ట్రాబెర్రీస్. స్ట్రాబెర్రీ పళ్ళలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు ఫైబర్ గొప్పగా మేలు చేస్తుంది. ముఖ్యంగా వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. అలాగే రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఈ పండు మలబద్ధకం, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇతర సమస్యలను నివారించడంలో కీలక పాత్రను పోషిస్తుంది. వీటితో పాటు ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోబయోటిక్స్ అనేవి మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియా. ఇవి మన ఆరోగ్యంగా ఉండటంలో అనేక విధాలుగా ఉపయోగపడతాయి. జీవక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం, తిన్న ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకునేలా చేయడం వంటి వాటిలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. మన పేగుల్లో మంచి బ్యాక్టీరియా కాకుండా చెడు బ్యాక్టీరియా పెరిగితే అనేక రకాల రోగాలు వస్తాయి. అందువల్ల మంచి బ్యాక్టీరియాను పెంచుకోవడం చాలా మంచిది. మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు కొన్ని ప్రోబయోటిక్ ఆహారాలను ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. మరి ఆ ప్రోబయోటిక్ ఆహారం ఎటువంటి ఆహారాలలో లభిస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది పన్నీర్.
ఇది ప్రోబయోటిక్స్ యొక్క అద్భుతమైన మూలమని చెప్పవచ్చు. ఇది పేగు యొక్క ఆరోగ్యానికి, అలాగే గుండె, ఎముక మరియు దంతాల ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ప్రోబయోటిక్ అధికంగా ఉండే పదార్థం మజ్జిగ. ఇంట్లో తయారు చేసుకున్న మజ్జిగ ప్రోబయోటిక్ యొక్క గొప్ప మూలం. ఇది గట్ సంబంధిత రుగ్మతలను నివారించడానికి ఉపయోగపడుతుంది. వీటితో పాటు ప్రోబయోటిక్స్ కూడా పుష్కలంగా మజ్జిగలో కలిగి ఉంటాయి. ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారాలలో పులియబెట్టిన ఆహారం కూడా ఒకటి. ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆహారాలు అయినటువంటి ఇడ్లీ, దోశ, ఉతప్పం వంటి ప్రోబయోటిక్ బ్యాక్టీరియా, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ యొక్క గొప్ప మూలం. కొన్ని రకాల హెర్బల్ టీస్తో కూడా సహజంగా పేగులను డీటాక్స్ చేసుకోవచ్చు. అందులో మొట్టమొదటిది పిప్పర్మెంట్ టీ. ఒక కప్పు పిప్పర్మెంట్ టీ మన జీర్ణాశయ ఆరోగ్యానికి కూడా పుష్కలంగా ప్రయోజనాలను అందిస్తుంది. పురాతన ఈజిప్షియన్ల కాలం నుండి పిప్పర్మెంట్ అజీర్ణానికి నివారణగా ఉపయోగించబడుతుంది. పిప్పర్మెంట్లో మెంథాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ యాక్టివ్ పదార్థం పిప్పర్మెంట్ టీని జీర్ణ సమస్యలకు సమర్థవంతమైన నివారణగా చేస్తుంది. అలాగే కడుపు నొప్పి మరియు IBS తో సంబంధం ఉన్న ఇతర లక్షణాలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. పిప్పర్మెంట్ అన్నవాహిక మరియు పేగులను కూడా సడలిస్తుంది. అజీర్ణం మరియు వికారం నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఈ హెర్బల్ టీని ఇంట్లోనే తయారు చేసుకోవడానికి 2 కప్పుల నీటిని తీసుకొని మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తరిగిన పుదీనా ఆకులను వేసి 5 నిమిషాల పాటు మూత పెట్టి అలాగే ఉంచాలి. ఆ తర్వాత వడకట్టి తాగేయాలి. రెండవది అల్లం టీ. ఆయుర్వేదం ప్రకారం అల్లం ఒక అద్భుతమైన మూలిక. ఎందుకంటే ఆయుర్వేద వైద్యంలో గట్ హెల్త్ పై దృష్టి కేంద్రీకరించబడుతుంది. ఇది జీర్ణ అగ్నిని బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంపై లక్ష్య పెడుతుంది. అల్లం టీ మన జీర్ణక్రియకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మూడవది సోంపు. దీన్ని ఫెన్నల్ అని కూడా పిలుస్తారు. సోంపు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తగ్గించడంతో పాటు అనేక రకాల ఉపయోగాలను అందిస్తుంది. ఫెన్నల్ టీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పేగులలో సమతుల్యతను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది మరియు ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. విరేచనాలు మరియు అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియా యొక్క అనేక హానికరమైన రూపాలకు వ్యతిరేకంగా ఫెన్నల్ పనిచేస్తుంది. ఇది పొత్తి కడుపు నొప్పితో సహా IBS యొక్క లక్షణాలను కూడా తగ్గించేస్తుంది. సోంపు టీని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరకప్పు టీ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1.5 కప్పు నీరు, తరిగిన అల్లం, 3 పుదీనా ఆకులు. ఈ టీని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పుల నీటిని పోసి మరిగించాలి. ఆ తర్వాత అందులో సోంపు గింజలు మరియు తరిమిన అల్లాన్ని వేసి కలుపుకోవాలి. నీరు కేవలం 1 కప్పు వచ్చే వరకు మరిగించాలి. తర్వాత స్టవ్ ఆపేసి టీని వడబట్టి అందులో తేనెని కలుపుకొని తాగేసేయాలి. మీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ డ్రింక్స్ను అనుసరించే ముందు వైద్యుల సలహాలు తీసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పేగులను డీటాక్స్ చేసుకోవడానికి మీకు ఈ మూడింటిలో ఏ టీ ఎక్కువగా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేసుకోవడానికి ఆయుర్వేదంలో పంచకర్మ వంటి చికిత్సలు మంచి ఫలితాన్ని అందిస్తాయి. ఒకవేళ మీరు కూడా ఇలాంటి చికిత్స కోసం ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ గురించి చూస్తున్నట్లయితే మీకు వర్ధన్ ఆయుర్వేద ఒక ఉత్తమమైన ఎంపిక. ఎందుకంటే గత 25 ఏళ్లుగా వర్ధన్ ఆయుర్వేద ఉత్తమమైన సేవలను అందిస్తూ 7 లక్షల మందికి మెరుగైన ఫలితాలను అందించడంలో ప్రసిద్ధి చెందింది. మీరు కూడా మీ సమస్యలకు అటువంటి శాశ్వత పరిష్కారాన్ని పొందాలనుకుంటే వెంటనే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి.